పద్మ కనవాల తెలిసిన అక్కమాంగాలి అక్కమాంగాలి వచ్చిన పాదం పట్టినట్టుంటే రామ రామ బాబా ఈనాడు శ్రీరామ బాబా అక్కడి పాదం నుంచి బొమ్మల్లో మోపినట్టు ఉంటే నేను కాపాడు కడతానని గడగబట్టేనా Thank you.
గడ్డబాగా ఏదో ఎప్పుడు పెట్టి కాకుండా ఏం పడక బులక నువ్వు అందరూ చెప్పు ఎందుకో తమ్ముడు వెనక మా కథ ఉర్రికత తమ్ముడు ఏం పడక అంటున్నా అలా చూడు ఇంటురా ఏం పడక వచ్చినవురా మరి ఇల్లు మంది పాయకమంటే గొరి మంది కాబట్టి మంది తమ్ముడా మరి చాలా మంది మంచిగా ఉందా అని మరి తమ్ముడా మరి ఎండలు కొట్టవాటే కొంచెం ముఖం వాళ్ళిపోయింది ఆకలిస్తుందా చెయ్యలు గుప్తావా అమ్మదా మరి రావా అక్కడ కడుపులో అయిపోయిన ముఖం తమ్ముడు తమ్ముడు సన్నవారి బియ్యం సర్వాలు అట్లు పెద్దవారి బియ్యం పేరుకులు అంటారు డెబ్బై ఏడుగుళ్ళు దేవనాలు పెరుగు అన్న పప్పాలు వెళ్ళి పప్పాలు తయారు చేసిన తమ్ముడా ఇప్పుడు పాలన తలవాడే నువ్వు అద్దరు చెప్పరా అక్క బయట నాయుడు నీళ్ళు కాబట్టి నాయుడు కానీ మరి ఏమైనా ముచ్చట పెట్టుకుంటే ఏడా వాళ్ళ మంచిగా ఫ్యాన్ వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చొని ముచ్చట పెట్టాలి కిచెన్ లో దగ్గుకుంటా తుమ్ముకుంటా కూడు రాకుంటారే అక్క ఏదో చెప్పరా అక్క జగన్ ఏం కదా హెరవే జరగదు కానీ దగ్గర సాయం అవి రెండు ఆకాశాలు పోయేది దేవతలు ఉంటే దేవాలయం కట్టవేలు పక్షులు సాయంగా పోతాయి అక్క ఇట్లా కాలం కట్టేయండి అవి గుట్టం చెట్టు నేరుగా పర్వతాలు అట్లా పోయేయండి అవి అట్ట పోయేటట్టు అట్ట పోయేటి రెండు తొవ్వలు తొవ్వ చూడండి ఒక మాట చెప్పాలి అక్క గుళ్ళ కనబడేనండి అవి రెండు మాటలు అక్కమ్మ మాట చూడండి మార్కర్ చూడండి చెట్టు చూడండి గుట్ట గుట్ట చూడండి చాందోర్ మాందోర్ కట్ట చూడండి చెప్పండి అయ్యో పెళ్లి కానీ పెళ్లి కారణం అంతేనా తమ్ముడానికి తప్పకుండా పెళ్లి కానా ఇక అవద్ద ఉంటాడు తప్పకుండా తమ్ముడా తమ్ముడా Hola,
నచ్చిన పిల్లలు నేను మెచ్చిన పిల్లలు తీసుకొచ్చి బంగారం ఒక ఎత్తు బాగా ఎత్తి ఏడెత్తు పెట్టి యశకాంతం ఒక ఎత్తు పెట్టి దడగట్టి జోకి లగ్గం చెప్తా తమ్ముడా ముందర వస్తుంది కారు చెప్పడానికి కీర్తిగా గడగుడితో గోగు లగ్గం చెప్తా ఎందుకో తమ్ముడా అక్క అయితే ముందరాత్రి కారు చెప్పుకున్నానికి గడగుడితో గోగు లగ్గం జోకి లగ్గం చెప్తావు ఏంటి ఒక్కెత్తుడు ఏచకంతో ఒక్కెత్తుడు ఏంటి ఏడెత్తుడు మొత్తాది మరి పిల్ల ఏదో బాగా కనుకున్నారా ఓహో బాగా కనుకున్నావు ఇక బాగా 20 తులాల బంగారం పెడతానటేనా ఈ పెట్టే 5 తులాలు పేరుకి 20 తులాలు చెప్పు పెడతాను ఇప్పుడు పెడతాడు మొత్తం 7 ఎత్తులు పెడతా నేను ఏదో బాగా కనుకున్నా కానీ అక్క అల్లెవరే అల్లెవరంటే మనుషులే మరి మనుషులు కాకపోతే ఏం చేద్దాం మరి ఏవాలంటే ఏమన్నట ఇప్పుడు ఏమన్నాను ఏమన్నా లగ్గం కావాలన్నా చెప్పండి ముందు లగ్గం కావాలన్నా పిల్లలు తీసుకెళ్ళి లగ్గం చెప్తాను ఏ ఊరు సాగుదల పెళ్లి సర్టిఫికేట్ ఏమలే పిల్ల అనేది కానీ కరెక్ట్ పడుతున్నది నువ్వేడ పడుతుంది కదా సాగాల పెళ్లి సర్టిఫికేట్లో గుణపిల్ల తీసుకొచ్చి తమిళనాడు నాతో పిల్లలు నేతల మొక్కలు లగ్గం చేస్తే నీ ముందే ఉండిపోతుందా ఇప్పుడు ఆమె చెవిటి వెళ్తాయి మీ ఆమె నాటి వారి తీసుకొని నేతల మొక్కలు లగ్గం చేస్తాను మరి మాకు మానవులుగా నువ్వే అడుగు కులం పిల్లలు తీసుకొని లగ్గం చేస్తాను కట్టాలో నాతో మానవులు నాతో జోలు తీసినాను మీరు చెప్పు అని తీసిందా లగ్గం అడిగాను అంతే ఇరాలో ఇప్పుడు మానవ పిల్లని ఎవరు చెప్పిన మానవ పిల్లని ఇప్పుడు నాటవారి పిల్లలు మరి మానవులు అడగాలి ఏమో ఉండవచ్చు మానవులు ఏమో నాకు అసుకో మానవులు అక్క నాటి వారి పిల్ల అయితే నేను లంజోడుకా అంటే అది లంజ లంజ దాన్ని అంటే లంజోడుకా నన్ను అంటే అదే మానవారి పిల్ల అయితే మేకల కుక్కలు తనినా ఉంటది గుద్దినా ఉంటది అక్క నాకు మానవులు లేరా మానవులు నాడు ఒక్కడిని అవతల ఉంటాడు ఒక్కడు ఉండేవాడు నాడు చచ్చిపోయాడు ఉన్నారని నేను అంటానా లేడే ఉన్నారే వాడి తమ్ముడా తమ్ముడా
మరి ఏనాడు అనగా వానికి కుదుకుతారనుగా గుర్రాల పదవులు ఉన్నాయి తమ్మి నాడు నాడు వేల చుట్టం నీకు నేటికి ఆది కచ్చే తమ్మి వెళ్ళిపోరాని మరి లోగిల లోపల నుండి వీళ్ళ తొక్కుదంటే నాడు దేవుడాట మరి భగవంతుని జాలుగుండ జల్లమాని గుండెలకు పిలవాని గిదాగిద ఉరికి వచ్చి అక్క బాధాల మీద ఉరికి అక్కనాయక్కరావే నాయకు అక్కనాయక్కరావే నాయకు నాయకమంగాలి రావే నాయక నాయకమంగాలి రావే నాయక నాయకమంగాలి గాలిగదేవి అలనాడు మనమందరం అనంగా శివుని జీవమల్ల చూడమే విన్నాడే అదే కాలమైన శివుడు దంగమయ్య వచ్చి మరి మన యోగ మందకవనంగా అయ్యల పట్నం లోపల 7 ఎట్టం 12 కరువు కాలం రాసిన వక్క అది అలనాటి కాలమమ్మ నాయకు అలనాటి కాలమమ్మ నాయక అలనాటి కాలమమ్మ నాయక అలనాటి కాలమమ్మ నాయక అలనాడు మనమన్ననే మరి నగలకొండ పట్నం అనంగా ఏనాడు చౌటమన్యాలు కొట్టినాక మరి నగలకొండ పట్నం లోపల మా మామయ్య లవ్వజేలు లక్కజేలు మరి చిరుజంగం జైలు మేపినాడే మరి పాపగారి మా మామ నన్ను చంపడానికి మరి ఏనాడు అనగా భోగన్ రంగసాని పంపిండే అలనాడు భోగన్ రంగసాని వచ్చి పుట్ట మీద కూర్చున్న కాడ బాబాని వరుసపెట్టి నా నెత్తి లోపల మరి నువ్వుల వీసాలు కలిపినాక అది అలనాటి కాలమమ్మ నాయకు అలనాటి కాలమమ్మ నాయక ఎల్లువేనా నాయక ఎల్లువేనా నాయక ఎల్లువేనా నాయక నాయకమందరమ్మ నాయక ఎల్లువేన విద్య మా మామ వెళ్తే వరకల్లా 1000 మంది ఎలవత కడిగిల్లి నా మంద మీరు పంపిండే గిద ఎలవత కడిగే వచ్చిర్రు నా 7 బొయ్యలను కట్టి వేసిర్రు మరి 7 జాయిరాలను కట్టి వేసిరాక అదే నాయకుల మందరమ్మ నాయకు కొండపట్నమమ్మ నాయక వైపోదాకుదాదే నాయకు కొట్టుకపోత ఉండే నాయక కొండపట్నం నా మందరం అనగా కూరపోత కొట్టుకపోతుంటే నరి మంద లోపల ఉన్నది తల్లి బొల్లె కొన్ని కళ్ళు ఏమన్నాయక మందపోత ఉన్నది మందతోటి మన బతుకు మీద మనతోటి మన బతుకు మన కొడుకు వీరయ్యారా వీరయ్యరా వీరయ్యంటే భగవంతుని గాలి లేకపాయే సోయి లేకపాయే ఏనాడు పంచప్రాణాలు అనగా గాలి లోపల కలిసిపాయే మరి అట్టబోయే మందలకి వెళ్ళి మరి తల్లిపోయి కూడా మరి గిరు గిరు అని ఎరనాడు ఎరగ గిరి అనగా ముక్కు పెట్టింది మరి ఏనాడు చెవు లోపల చెవు పెట్టి అనగా నోరు లోపల నోరు పెట్టి అక్క పుట్ట మీద నేను లేచి ఉంటే మరి ఎక్కడ ఉంటే ఏమి లేదు అక్క మరి నా నడుచుకుంటూ ఉన్నది మరి ఏనాడు ఒక ఉప్పు దొరకకుండా ఉన్నది అక్క ఇది ఇచ్చిన పక్కన ఉన్న పుట్టల చెయ్యి వచ్చి మరి నా పడిగలు ఉన్న నగలను ఏనాడు బయట పొంది అక్క నేను పడిగను ఒకప్పుడు కయ్యేసి నాయకు నాయక నాయక ఎరనాడు వేడినక్క నగలకొండ
యొక్క భయానికి మామ మరి ఏనాడు నరభూపతి రాజు హత్య కమలాన్ని ఏమి చేసినా ఏడుగురు బిడ్డలు ఎంబడి పెట్టుకొని ఏనాడు మరి తెల్లెలుగు ఉండే మరి చక్క లోపల వాళ్ళు దాక్కున్నారక్క చక్క లోపల దాక్కొని కింద కింద తప్పులు వేసినప్పుడు మరి పెద్దవాడు పొగిడుకోమన్నా శివనందు పెట్టి ఏమన్నాడండి ఏమిరా వీరా ఈ చక్క లోపల తెల్లెలుగులు ఉన్నాయి ఏనాడు కుదర పెడతానన్నప్పుడే మరి భగవంతుడు పోయిడు పోగన్న మాట్లాడుకునే మాటలైనా అత్త కమలాన్ని శివనందు పెట్టానా మరి మనం గిల్లనే ఉన్నట్టు ఉంటే పోగన్న వచ్చి కుదర పెడతాం మరి గిల్లనే మన పానం వెళ్ళిపోతుందా అయ్యో అలా నాటి కాలమమ్మ అత్త కమలాన్ని నాయక కమలాన్ని మరి అందరికంటే చిన్న బిడ్డ ముంజేది గడియల్ల ముందు కామరాజి బంగారు గడియల్ల బాల కామరాజిని తీసుకొచ్చి అలనాడు నన్ను మర్రిత మరి ఏనాడు నడుపుతానన్నాడే అది ఎలా నాటి కాలమమ్మ నాయకు మీద ఉన్నానాడే నాయక అక్కలోనే అక్కడ నాటి కాలమా నాటి కాలమా మీద ఉన్నది కింద అక్కడ బలిడాల బొంగుల
మందిని మా నాలుగుంట పట్టం నెల్లూరు దేశం నెలకు ఒక వర్షానికి వేరే మందిని మన్నె కొట్టుకు వచ్చినప్పుడు ఏనాడు మాత్రం మన్నె కొట్టుకుని పోయినప్పుడు అక్కడ నువ్వు ఏనాడు ఒప్పుకంతమైంది నాకు వేరే ఉపాయం తమ్ముడా ఒప్పుకంతమైంది కాదు తమ్ముడా మాట్లాడుతుంటే భగవంతుడు యొక్క దేవుడు ఏనాడు మాత్రం ఏమంటే ఉన్నాడు పోతాని మానవాడి పిల్లలు మన చెప్పుడు పెట్టిన ఏనాడు మాత్రం తప్పకుండా అని వేరే పోతావు పరివాడు పోతావు ఏ కాకపోతే రేపు పోతావు రేపు కాకపోతే ఎల్లుండి పోతావు తమ్ముడా మానవాడి పట్నం పోతానంటే రా తమ్ముడు నువ్వు మానవారి పట్నం పోతుంటే నా మనసు నమ్ముతలేవు తమ్ముడా తప్పకుండా గెలిచేస్తున్నాడు నీ బంగారు దీవనాన్ని పెట్టినట్టు ఉంటే బంగారు ముట్ట కట్టుకొని పోతా అక్క దీవనాన్ని పెట్టి నువ్వు తప్పకుండా గెలిచేస్తావు మరి భగవంతుడు ఒక దేవుడు వీరయ్యా ఇంత చేసి మాట్లాడుతుంటే అక్క కాడి కాడికి దేవుడు చూసినావు ఏమంటే ఉన్నాడు తమ్ముడు వీరయ్య లంజ కులం కాదు దొంగ కులం కాదు సర్దారి కులం జమదారు పద్దు నువ్వు ఇట్టినప్పుడు నిలుపుత కులం నిద్రాకులు బావుల వల్ల కొంగరాకుల ముచ్చి వాళ్ళ కళ్ళ మూలాకొడు దుమ్ములు తిరిపి దృశ్యాన్ని చేసి బంగారు చెల్లి గుర్రం మీద వేసుకొని పట్టము తమ్ముడు నువ్వేనా కాదు భగవాన్ వస్తా కింది కావాలి నీ యొక్క వస్తా మీది కావాలి భగవాన్ జవాబు కింది కావాలి నీ యొక్క జవాబు మీది కావాలి తమ్ముడా నీతో పోయి జోడుతో రా బలంతో పోయి వాసిగా నా కత్తో పోయి కల్లడ ఒక్కరు పోయి ఇద్దరు రమ్మని అన్నాడు వస్తమాకాన్ని ఇంట్లోకి దీవనాన్ని పెట్టేవాడికల్లా భగవంతుడు
తమ్ముడా అక్క గురా దిగు మళ్ళీ దిగురా గురా దిగు దిగు వారే తమ్ముడా 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 Yeah.
నన్ను చూసి నువ్వు నవ్వలేదు నాకు తెలియదు ఇవన్నీ ఆ, అక్క నేను గుర్రం చూసి నేను నవ్విన తప్పకుండా నాలుగు పండుగ చెప్తా కమరాజు తీసుకొచ్చుకుంటా కడగొట్ట బాలకన్న కమరాజు చీరడు కడియలే కమరాజు ముంజేది కడియాల ముందు కమరాజు బంగారు కడియాల బాలక వరతిని తీసుకొచ్చుకొని మలింగస్వామి గుళ్ళకాడ ఆడే ఒక తరలేసి పూజ గద్దలేసి నీ చేత నా నెత్తిలో పిరికట్ తమరాలు పోతావని ఆశగా నేను నవ్విన కానీ నవ్వినందుకు నువ్వు కింద చాపలు పెట్టవాడు తమ్ముడా
ఏ ప్రయాణానికైనా గానీ ఇంటి లోపల ఎవ ఉన్నట్టు ఉంటే కనతల్లి కళ్ళ మొక్కన్నాట మరి కనతల్లి కాకుండా గానీ కనతల్లి కాళ్ళన్న మొక్కలనాట చిన్ననాటి నుండి నన్ను యాదింది మరి అక్కమాంకాలి కాళికదేవి అక్కకాలు మొక్కుతనాన్ని ఎలనాడు భగవంతుడు అక్కకాలు మొక్కి అచ్చం మీద ఏనాడు ఉళ్ళు వేలు దాటి ఊరు ఎడవద్ద వరకల్లా మరి ఆడివారి ప్రయాణమే బుడ్డి ప్రయాణం అన్నాడా అలనాడు మరి అక్కమాంకాలి ఏనాడు ఎనక మరిండా ఆడికెళ్ళి దేవుడే మరి ఏనాడు 3 కోతుల ముందు పోతాంటే మరి దేవుడు పోయేతో వల్ల ఎలనాడు పొంపల్లె ఉన్నదాట పొంపల్లె సకలవా మాసిన బట్టలు తలకెసుకొని భగవంతుడు గడ్డమత్తండి సకలవా అడ్డమా ఎలనాడు నా పోయిలు వనంగా సాయమాయ దోడాని ఆడికెళ్ళి దేవుడాట అమ్మ 3 కోతుల ముందు రానే వచ్చానా పాలబిడ్డ అడ్డమత్త ఉన్నదా పాలబిడ్డ అడ్డమాయే నా 10 కోళ్ళు మంచిదాయన అని ఆడికెళ్ళి భగవంతుడే మరి ముందుకు 3 అడుగులు వేసే వరకల్లా భగవంతుడికి ఏమి ఆలోచన పుడుతూ ఉన్నదా ఎన్నడెక్కని దేవుడు మరి గుర్రాన్ని ఎక్క వరకల్లా మరి లోదలు వనంగా ఎలనాడు మంట పుచ్చుకుంటున్నాయి మరి అట్ట కాకుండా కానీ పొద్దు చూస్తేనే 1 గంట పొద్దు అవుతుంది సిరికాల పొద్దు ఉన్నదా మరి అట్ట కాకుండా కానీ పోతేనేమో అత్తగారింటికి మరి పొద్దుగా పోవన్నట లేకపోతే పొద్దుగాల పోవన్నట ఎటు కాకుండా ఎడబట్ట ఐటీలు పోయినట్టు ఉంటే మా మామనేమో కలవబోతాడు అత్తనం దున్నబోతుంది మరి మా మామనేమో దున్నబోతాడు అత్తనేమో కలవబోతుంది అని చెప్పి దేవుడైన భగవంతుడు అలనాడు ఏమి చేతనా మరి ఇక్కడ చూస్తేనేమో కనుగులేటి ఒడ్డు కనబడుతున్నది మరి ఇది పలాని వృక్షానికి నా గుర్రాన్ని కట్టేసి కనుగులిలో వండుకొని పోతానా అని అది కనుగులేటి